ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ న్యూస్ మన కోసం. ఖమ్మం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వాతావరణం అంతకంతకు పెరుగుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా కాలం ఖమ్మం కాన్స్టిట్యున్సీని పట్టించుకున్నట్టుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి తిరిగి యాక్టివ్ అవడంతో రాజకీయం రంజుగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సిన టైంలో ఈ పోరు పొలిటికల్ హీట్ పెంచుతోంది. అనారోగ్య కారణాలతో కొంతకాలం లోకల్ క్యాడర్కు దూరంగా ఉన్నారు పువ్వాడ, కానీ ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యారు. ఇందులో భాగంగానే తనకు 60 ఏళ్లు వచ్చిన సందర్భంగా మమతా మెడికల్ కాలేజ్ క్యాంపస్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా క్యాడర్ని రప్పించారు. దీనికి మాజీ మంత్రి హరీష్ రావు కూడా అటెండ్ అయ్యారు. అక్కడి నుంచే అసలు గేమ్ మొదలైంది. హరీష్ రావును టార్గెట్ చేస్తూ సీరియస్ కామెంట్ చేశారు మంత్రి తుమ్మల. అది పుట్టినరోజు ఆత్మీయ సమావేశమో లేక బీఆర్ఎస్ ప్లేనరీనో నాకు తెలియదు, కానీ అంటూనే కార్యక్రమం పెట్టింది కబ్జా స్థలంలో అని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు మంత్రి. సో కబ్జా స్థలంలోనే సమావేశాన్ని ఏర్పాటు చేశావు హరీష్ అంటూ తుమ్మల చేసిన కామెంట్తో పువ్వాడ ఫైర్ అయిపోయారు. మంత్రిని ఉద్దేశించి అంతే సీరియస్ కామెంట్ చేశారు మాజీ మంత్రి. ఇక అదే అదునుగా ఇద్దరు నేతలు, అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో యుద్ధం మొదలుపెట్టారు. 2014 నుంచే పువ్వాడజీ తుమ్మల నాగేశ్వరరావు మధ్య పోరు జరుగుతుంది. అప్పట్లో అజయ్ చేతిలో ఓడిపోయారు తుమ్మల. సో ఆ తర్వాత ఆయన్ని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేసీఆర్. మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. దీంతో అప్పట్లో మినిస్టర్గా తుమ్మల, ఎమ్మెల్యేగా అజయ్ ఒకే పార్టీలో ఉన్న ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి. ఇక 2018లో మంత్రి పదవి కోసమే తనను ఓడించారంటూ పువ్వాడ అజయ్ మీద ఆరోపణలు చేశారు తుమ్మల నాగేశ్వరరావు. సో ఒకే పార్టీలో ఉన్నప్పుడే సఖ్యత కుదరని ఇద్దరు నాయకులు ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్నందున రాజకీయ యుద్ధానికి తెరతీస్తున్నారు. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన తుమ్మల నాగేశ్వరరావు 2023 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న పువ్వాడను ఓడించారు. ఇక మమతా మెడికల్ కళాశాల ఉన్న స్థలం కబ్జా చేసింది. సో అజయ్ అనుచర వర్గం కూడా కబ్జా రావిళ్లే అంటూ తుమ్మల ఆరోపిస్తుంటారు. అయితే ఆ కబ్జా అని చెబుతున్న స్థలాన్ని రెగ్యులర్ చేసినప్పుడు తుమ్మల మంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నారు పువ్వాడ. ఇలా నాయకులు ఇద్దరు చూసుకుందామంటే చూసుకుందాం రా అన్నట్టు స్టేట్మెంట్స్ ఇస్తూ పొలిటికల్ హిట్ పెంచుతున్నారు.